అది వచ్చేసి పెనుకొండనంట. చాలా చాలా మంచి ఫేమస్ అంట అది లొకేషన్ అయితే. కానీ ఏం చేద్దాం, మనం అది వెళ్ళాలనుకున్నా 10 కిలోమీటర్స్ పైనకి ఎక్కాలంట. ఇక్కడ పెనుకొండ ఫేమస్ అంట ఇక్కడైతే. అంతా కొండలే ఉన్నాయి, అంత పెద్దవి ఉన్నాయి చూడండి కొండలు. పెనుకొండ అంటే ఇదే అంట, పెనుకొండ ఊరు అంట ఇది. సో అంతా కొండలే ఉన్నాయి, పేరులోనే కొండలు ఉన్నాయి. ఇటు ఇదే ఆ జాగవారు, ఏపీ ఆంధ్ర అంట. లదాఖ్ से आ रहे यूट्यूबर यूट्यूब नहीं ओनली ट्रैवल. ఇక్కడ యాక్సిడెంట్ ఏదో అయింది, ఘోరంగా అయిందండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగాధర్ రైడర్. సో ఈరోజు వచ్చేసి గాయస్ ఇప్పుడు కర్నూలు హైవేలోంచి నేను ఆల్రెడీ నైట్ వర్షం చాలా పడ్డది అన్నమాట. అందుకు కర్నూలు వెళ్ళేవాడిని, కానీ మళ్ళీ ఏమైందంటే వర్షంలో నేను ఆగిపోయినా. సో అక్కడ హోటల్ తీసుకొని నైట్ స్టే చేసిన. నా ఫోన్ వచ్చేసి నైట్ నిన్న తడిసింది, మొత్తం వర్క్ చేస్తలేదు, మొత్తం టచ్ సరిగ్గా మొత్తం ఎట్లా అంటే సైడ్ ఉంటాయి, ఇవి పని చేస్తలేవు సరిగ్గా. సో వీడియో ఎడిట్ చేసిన చాలా లేట్ అయిందన్నమాట. నిన్న అయితే మొత్తం హైదరాబాద్లో నిన్న రైడ్ మొత్తం వర్షంలో తడుచుకుంటూనే రైడ్ కంప్లీట్ చేసిన అనమాట. ఈరోజు వచ్చేసి వర్షం అయితే లేదు, ఇదే కంటిన్యూ చేసుకుంటే మనం అనుకున్నట్టు రీచ్ కావచ్చు అనుకుంటున్నాను నేను. ఇవాళ వాతావరణం బాగుంది, వర్షం లేదనుకో. రోడ్ అయినా క్రేజీ ఉంది రోడ్డు. ఇంత కర్నూలు వచ్చేసి 140 ఉంది, తొందరగా కొట్టేస్తాను నేనైతే. 165 ఉంది కర్నూలు. సో కర్నూలు రీచ్ కావాలి, కర్నూలు నుంచి ఇలా ఒక 500 కిలోమీటర్ రీచ్ కావాలనుకుంటున్నాను నేనైతే. నేను కొట్టేయాలి ఎట్లయినా 500. మనం ఇంకా ఒక వేరే స్టేటే దాటాలేమన్నట్టు. సో ఇక్కడ ఎలా ఉందని చూడండి, వ్యూ ఎలా ఉంది, మొత్తం వైబ్ ఉంది. వెళ్ళేస్తూ నేను మినిమం నాకు స్పీడోమీటర్ చూపిస్తలే కానీ 110 120 వెళ్తుంది ఈజీగా. ఆల్రెడీ ఎంత ఆర్పిఎం ఎంత ఉన్నాయి, ఆర్పిఎం 78 వెళ్తుంది, అంటే వెళ్ళిపోతుంది ఈజీగా. అంత బాగుంది రోడ్ అయితే. ఆగితే మొత్తం వాటర్ ఫ్లో అవుతుంది చూడండి, ఎంత పెద్ద. ఈ నుంచి 1 కిలోమీటర్ వరకు ఉంది వచ్చేది ఆడ నుంచి. ఎక్కడికి వెళ్తుందో ఇంతగానో వాటర్. తొలగింది. నేను ఇక్కడ ఉన్నా ఎప్పుడైతే ఆడ నుంచి ఆనొస్తుంది, మరి ఇక్కడ వాటర్ ఎక్కడ నుంచి వస్తుందా అని. బండేలు అయిపోయింది చూడండి మొత్తం. మై గాడ్, గరం అయింది మొత్తం. ఇక్కడ ఉన్నాం మనం. ఈ నుంచి కర్నూలు వచ్చేసి అంతే ఏం లేదు, 10-20 కిలోమీటర్స్ ఏమో ఉంది. అయ్యో ఇక్కడ చూడండి వాటర్ ఎట్లా ఫ్లో అవుతుంది, అంతా ఎంత దూరం అవుతుందో. సో 20 కిలోమీటర్స్ అంతే. ఇప్పుడు మెల్ల వర్షం స్టార్ట్ అవుతుంది. అరే మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది. ఆడ వరకు చూడండి ఎంతవరకు వాటర్ పోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను కర్నూలు దగ్గర ఉన్నా కదా, కర్నూలు నుంచి మళ్ళీ బెంగళూరుకి ఏమో 400 కిలోమీటర్ ఉంది. కేరళ మునార్ వచ్చేసి ఎంత ఉందంటే నాకు కర్నూలు నుంచి 900 చూపించిన ఉండే, అంటే హైదరాబాద్ నుంచి 900 చూపించింది కేరళ. నేను అనుకుంటున్నా మేబీ ఇప్పుడు కర్నూలు నుంచి ఒక 900 800 చూపించచ్చు అనుకుంటున్నా కేరళ అయితే. నేనైతే ఒక 400 కిలోమీటర్ అయితే రీచ్ చేయాలి ఇప్పుడు. కర్నూలు నుంచి
బెంగళూరుకి అయితే వెళ్ళిపోవాలని సాయంత్రం వరకు అని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ టైంలో వర్షం పడతలేదు కాబట్టి చూద్దాం. అసలు ఇంకోటి ఏంటంటే ఇది గాయస్, అసలు నేను మనం ఎంతో లాంగ్ రైడ్ చేస్తున్నా కదా, మళ్ళీ నేను ర్యాప్ చేంజ్ చేసిన కదా, గ్రీన్ వేసిన కదా, సో ఇబ్బంది అవుతుందా, ఆపితే ఇబ్బంది అవుతుందా అనిపిస్తుంది నాకు. ఇట్లా అలౌ లేదు కదా, బైక్ మాడిఫై చేయడానికి అలౌ లేదు కదా. సో ఏది మేనేజ్ చేస్తాం అర్థం కాదు. మరి ఏం చేస్తాం, వెళ్దాం. ఇంకేం స్టోరీ ఉన్నా చూద్దాంలే ముంగడికి పోయినాక. ఇది ఒక పర్మిషన్ లేదు కదా, ఎట్లయినా మోడిఫికేషన్ పర్మిషన్ ఉండరు, ఏమంటారు చూద్దాం ముంగడికి వెళ్ళేసి. టోల్ ప్లాజా, కర్నూలు టోల్ ప్లాజా కావచ్చు అనుకుంటున్నాను ఇది. వా ఇంకా ఎంతసేపు కర్నూలు, ఇంతనే రీచ్ కావాలి కర్నూలుకి. కర్నూలు 8 కిలోమీటర్స్ వచ్చేసినాం. ఇప్పుడు వచ్చేసి 3వ టోల్ ప్లాజా వచ్చేది హైదరాబాద్ నుంచి ఇటు వస్తే ఇది 3వది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట మనం గమ్మున. ఇప్పుడు వచ్చేసి నాన్ స్టాప్ 200 కిలోమీటర్స్ అయితే ఎక్కడ ఆగకుండా వచ్చేసినా నేను ఇప్పుడు. ఇదే కావచ్చు గాయస్ కర్నూలు సిటీ. వచ్చేసి ఇలా ఉంది. అదే కావచ్చు కర్నూలు సిటీ అయితే. మనం కర్నూలు ఆగుదామా లేకుంటే ఇదే కంటిన్యూ చేసుకుందామని ఉన్నది నాకు. నేనైతే ఇప్పుడు కంటిన్యూ చేసుకుందాం, సిటీ ఎందుకు వెళ్ళడు. సో కర్నూలు అయితే సో నేను బెంగళూరు హైవే వెళ్ళిపోతున్నాను అనమాట. సో సిటీకి వెళ్తలే. బెంగళూరు ఎప్పుడో నాన్ స్టాప్ నేను అనుకుంటున్నాను. నేను మ్యాప్లో చూసింది అయితే ఇక మళ్ళీ సిటీ అనేది డైరెక్ట్ బెంగళూరే. మధ్యలో ఏదైనా స్టే చేయడానికైనా ఏదైనా మనకు హోటల్స్ ఉంటాయి, ఏముండవు. ఇక మనం ఎంత తొందర ఎక్కడ ఆగకుండా ఇలా నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోతే మాత్రం బెంగళూరు చేరుకోవచ్చు. కానీ వర్షం గిట్లా మధ్యలో పడుతుంది అనుకో, ఇక నాకైతే అనిపించింది సిటీ ఎక్కడ ఉండదు. 360 ఏమో ఉంది బెంగళూరు ఇక్కడ నుంచి. ఇప్పుడు నాన్ స్టాప్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి తిరుపతి 333 కిలోమీటరే అసలు. అంటే అంటే 1 డేలో కొట్టేయచ్చు, ఇక 5 అవర్స్లో కొట్టేయచ్చు తిరుపతి వచ్చేసి. ఇక్కడ చూస్తే చెప్పాను కదా ఎక్కువ సిటీ ఏమి ఉండదు అని చెప్పేసి. వెళ్ళిపోవాలా. కొంచెం రోడ్లు కూడా బాగాలేవు, అంత బాగాలేదు అన్నట్టు. ఏంటంటే ఆడ గుంతలు ఉన్నాయి. ఇది ఎన్నో టోల్ గేట్, ఇది 4th టోల్ గేట్ కదా. వీడొక టోల్ గేట్ వచ్చింది ఇప్పుడు. నడుస్తుంది అసలు, ఇది నడుస్తుంది. ఇక్కడ టెంపుల్ బాగుంది రోడ్కి. అంతా ఏపీ, అన్నీ ఏపీ స్టేట్. నంబర్ ప్లేట్లు వచ్చేసి అంతా ఏపీ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇది. సో ఏంటంటే మార్నింగ్ నుంచి ఇంతే గైస్, ఇటు వర్షం పడలేదు, ఇంతే ఎండ కొడుతుంది ఇటు. ఇవి మన తెలంగాణ సైడ్ అయితే ఆల్రెడీ కొడుతుంది కావచ్చు వర్షం. ఆల్రెడీ నేను వస్తూనే వర్షం స్టార్ట్ అవుతున్నట్టు, మబ్బులు ఉన్నాయి అంతా. ఇటు ఎంత పోతున్నట్టు వర్షం లేదు, ఇటు ఎండనే కొడుతుంది. నేను ఎక్కడ నుంచి కర్నూలు నుంచి చూసుకుంటూ వస్తున్నా గాయస్. అన్ని బండ్లకి ఇలాంటి బ్యాగ్స్ ఉన్నాయి, అన్ని బండ్లకు. నేను ఒక 200 ఎబోనే చూసినా కావచ్చు బైక్, ఇంకా ఎబోనే చూసిన, అన్నిటికీ బ్యాగే ఉన్నాయి. సో గాయస్ ఇక్కడ బండి స్టార్ట్ అవుతలేదు.
ఇక్కడ ఒక 2 ఫోటోలు దిగుదామని ఆగినా అన్నమాట. ఇక్కడ వ్యూ చూడండి ఎలా ఉందో. అక్కడ చూస్తే ఆ కొండల మధ్యలో అక్కడనే ఒక 2 ఫోటోలు దిగుదామని. క్రేజీ ఉంది కదా, ఎంత హైట్ ఉంది కొండ చూడండి అక్కడ. సో ఇక్కడ దిగుదామని ఫోటో. సో గాస్ ఇది ఎలా ఉంది చూడండి. ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి ఈ కొండలే ఎక్కువ ఉన్నాయి ఇటు సైడు. అది ఎంత హైట్లో ఉంది కొండ చూడండి. అది ఇది ఎక్కడ అనంతపురం ఏరియాస్ అంట. ఇది మొత్తం కొండలే ఉన్నాయి ఎక్కువ ఇలాంటివి. లొకేషన్ కిరాక్ మంచిగా ఉంది అంతా. అది చూడండి ఎంత మంచిగా ఉందో. చెట్లు ఎక్కువ లేవు, అంతా పండలే. ఇట్లా ఫ్లోలీ హైట్లో ఉంది. అది మస్తు ఉంది. మళ్ళీ ఒక టోల్ ప్లాజా ఒకటి వచ్చింది. నంతరన్ హిల్ గవర్స్ జాగ్వార్. ఆడ జాగ్వార్ కార్ వస్తుంది. దాన్ని ఎంత స్పీడ్ తీసుకొస్తుంది చూడండి. మళ్ళీ వస్తుంది వైట్ కలరు. జప్పని వెళ్ళిపోతుంది అది సైడ్ నుంచి. వస్తాడు చూడండి, పక్క వస్తాడు ఇప్పుడు. నేను కొద్దిగా స్పీడ్లోనే ఉంటా, మా 100 స్పీడ్లో ఉంటా. చూడండి జాగ్వార్ వైట్ కలరు ఎప్పుడు ఎట్లా చంపేస్తాడు చూడండి. ఇక్కడ ఇంకా 33 ఉంది ఇక్కడ నుంచి. సో బుల్లెట్కి కూడా మాది బ్యాగ్ ఉన్నాయి చూసారా, రాయల్ ఎన్ఫీల్డ్కి. చూడండి ఇదే ఆ జాగ్వార్. ఏపీ ఆంధ్ర అంట. ఎంత స్పీడ్ తీసుకుపోతుండు, కొట్టుకోపోతుండే ఈ వైట్ కలర్ జాగ్వార్ని. దొరుకుతలేడు అసలు. అదే టోల్ ప్లాజా దగ్గర కొద్దిగా ఆగినట్టు ఆయన లేకుండా చూడండి ఎంత మినిమం ఒక 200 స్పీడ్ పోతున్నాడు. నేనే 120 అలా క్రాస్ చేస్తున్నా ఇప్పుడు. ఎంతైనా కాస్ట్లీ కారు కాస్ట్లీ ఉంటుంది, స్పీడ్ ఎక్కువనే ఉంటాయి. అది లేకుండా పోతుంది ఆ కారు. ఇది వచ్చేసి అనంతపురం అంట, అనంతపురం సిటీ. ఇప్పుడు రీచ్ అయినాం అన్నమాట. వీరి నుంచి కర్నూలు వచ్చి బెంగళూరు ఎంత ఉందో, ఇది అనంతపురం సిటీ అంట. సో గాయస్ చైన్ సౌండ్ వస్తుంది. ఓ మై గాడ్, చైన్ అయితే చాలా లూజ్ అయింది. దీన్ని థర్డ్ వేపియాలి. ఇక్కడ లొకేషన్ మంచిగా ఉంటే కొద్దిగా ఒక 20 మినిట్స్ ఆగిన. సో ఈ నుంచి కేరళ వచ్చేసి గ్యాస్ ఇప్పుడు ఎంత అంటే 500 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. అంటే మన అనంతపురం నుంచి 500 కిలోమీటర్ ఉంది కేరళ. సో నేనేమనుకుంటున్నా, ఇప్పుడు ఇంకా ఒక 30-40 కిలోమీటర్స్లో మనకు ఒక సిటీ వస్తుందంట. ఆ సిటీ వస్తే అక్కడ మనం ఒక స్టే చేద్దాం అనుకుంటున్నా ఇక. ఎందుకంటే నైట్ జర్నీ బాగుంటుంది కదా మళ్ళీ. అందుకే అడవి ఆపి మళ్ళీ మార్నింగ్ లేచి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా. ఇంకా తెలిసి నాకు ఒక 40 కిలోమీటర్స్ ఉంది కావచ్చు. ఇప్పుడు వచ్చేసి 6:30 అవుతుంది టైం వచ్చేసి. సో వెళ్ళాలి అక్కడికి. 7 వరకు చేరుకుంటా కావచ్చు. సో వెళ్దాం గాయస్. బ్రో కిదర్ किधर भैया? हाँ किधर जा रहा है? बेंगलोर। बेंगलोर। हम केरला जा रहे हैं।
हाँ हाँ यस किधर अब आप किधर से लद्दाख से आ रहे यूट्यूबर यूट्यूब नहीं ओनली ट्रैवल हाँ यस आई एम फ्रॉम निजामाबाद हैदराबाद Okay, I came from there only. हाँ I came from that too today. हाँ Nagpur. हाँ into going to Kerala Where? no planning only going is Kerala by Anand Friends? हाँ Friends or solo? हाँ Friends or no solo solo? हाँ yes Enjoy. ఓకే బ్రదర్ ఓకే సో వచ్చేసి ఈ బ్రో వచ్చేసి ఎక్కడి నుంచి అంటే లదాఖ్ నుంచి వస్తుండంట లదాఖ్ నుంచి వస్తుండంట బెంగళూరు వెళ్తుండంట ఇప్పుడు వచ్చేసి చెప్పిండు అయితే ఇలా కలుస్తూ ఉంటారు కానీ తన అసలు యూట్యూబ్ ఏం లేదంట ఓన్లీ లదాఖ్ వచ్చిన అని చెప్పేసి అన్నారు సో నాకేందంటే నాకు ఇలా ఎవరైనా రైడర్స్ నాతోడే ఉంటే ఏదో కలిసి వెళ్ళిపోతుండే ఇంకా జాలీగా వెళ్ళిపోతుంటే సో నేను సోలో ఉన్నా కాబట్టి ఎటు అవుతలేదు అలా ఉంది ఏం చేస్తాం గోయింగ్ టు కేరళ అదే ఎంత స్పీడ్ వెళ్తా అంటే ఎట్లా గుంజంగా వెళ్ళిపోతుంది అది అయినా నేను నాన్ స్టాప్గా వెళ్ళేసి వస్తున్నా మినిమం ఇది V3 కూడా వెళ్తుంది కానీ దానంతా కాదులే ఇంత కంఫర్ట్ జోన్లో ఊకున్నాడు అంతే ఓన్లీ ఇట్లా పట్టుకొని హ్యాండిల్లో నాకు చూడండి ఎలా ఉందో V3 ఇది ఇంత నమ్మబోతుంది అంటే దీని మీద కేరళ అంటే ఎవరు నమ్మరు ఎక్కువ శాతం అయితే ఎందుకంటే V3 మీద ఎక్కువ శాతం పోలేరు అన్నమాట అందుకు ఎక్కడనే లోకల్ కావచ్చు అనుకున్నాడు అంతే చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొన్ని కంటెంట్స్ ఇద్దాం కంటెంట్ చేయండి ఇంకా చాలా ప్లేసెస్ తిరగాలని ఉంది నాకు కూడా ఎట్లుండే కొండలు చూడండి ఇటు అమ్మ ఎంత హైట్లు ఉన్నాయి అస్సలు వేరే ఉన్నది అసలు నేను అస్సలు అనుకోలే ఎంత చూడండి ఎంత హైట్ ఉందో ఇది మనం దాటి వెళ్ళాలా ఇంకా ఒక 25 కిలోమీటర్ దాటి వెళ్తే సిటీ వచ్చేసి మనకి సిటీ అనేది వస్తుంది అన్నమాట గోప్రో ఛార్జింగ్ పెట్టుకోవాలి సో రూమ్ వరకు అయితే వెళ్తుంది ఛార్జింగ్ అదే బైక్కి ఆల్రెడీ ఉంది కానీ అది పెట్టరాదు దీనికి ఇక్కడ యాక్సిడెంట్ ఏదో అయింది ఘోరంగా అయింది చాలా ఘోరంగా అయింది అది యాక్సిడెంట్ ఇక్కడ వచ్చేసి కియా షోరూమ్ అన్నమాట షోరూమ్ ఇంత ఉంది ఇక్కడ కియా షోరూమ్ ఇక్కడ నుంచి పడితే 1 కిలోమీటర్ వరకు ఉంది కియా షోరూమ్ అంత పెద్దది ఇప్పుడు నేను వచ్చేసి పెన్కొండ ఇటు సిటీకి అయితే వెళ్తున్నాను అన్నమాట ఈరోజు హోటల్ చూడడానికి ఈరోజుకైతే స్టే ఇక్కడనే అన్నమాట నీటి మంచిగా ఉంది ఇప్పుడైతే ఇది ఏడవుతుంది దానంతా దాని సౌండ్ చూడండి ఎంత మొత్తం బుద్ధివంతులు వేసిపోతాను ఎలా ఉంది సౌండ్ మళ్ళీ ఎగ్జాక్ట్ కాదు అది నార్మలే ఇలాంటి వీడియోలు కావాలంటే మనం పార్ట్ 3లో అయితే కలుద్దాం గాయస్ ఎలా అంటే ఇక్కడ నుంచి స్వర్గం అయితే ఉంటుంది మొత్తం వీడియో మిస్ కాకుండా చూడండి గాయస్ ఆడదాం మళ్ళీ వీడియోలో అయితే కలుద్దాం బాయ్